మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. ఆ గ్రామం తరతరాలుగా కొనసాగుతున్న ఓ అద్భుతమైన విభిన్నమైన వివాహ సాంప్రదాయానికి వేదికగా నిలుస్తోంది. పెళ్లిళ్ల సాంప్రదాయం, ఆచారం, విశ్వాసం ముగ్గురి కలయికగా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆధునికత హరిస్తున్న ఈ కాలంలో కూడా అక్కడి ప్రజలు పూర్వీకుల నుంచి వచ్చిందే కానీ పోని సాంప్రదాయాలను పట్టించుకొని కొనసాగిస్తున్నారు. ఆచారం ప్రకారం ప్రధానంగా వధూవరులు ఒకరి దుస్తులు ఒకరు ధరించడం ఆనవాయితీ. వరుడు కజ్జాయ్ వడల దుస్తులు ధరిస్తే వధువు పంచె షర్ట్ వేసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అయితే ఇదంతా ఎక్కడో కాదు, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో వెలుగు చూసింది. అక్కడి ప్రజల ఆలోచనాత్మక జీవన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజంలో లింగ సమత్వం, పరస్పర గౌరవం, బాధ్యత, మార్పిడి వంటి భావనలను ఈ సాంప్రదాయం తలపడుతోంది. కేవలం ఆచారం కోసం కానీ వినూత్నత కోసం కానీ కాదు, భవిష్యత్తు దంపతుల జీవితం సమానత, సమన్వయం, ఆనందంతో నిండి ఉండాలన్న సంకల్పమే దీనికి బలమని అక్కడి వారంటున్నారు. ఇలా చూస్తే దారిమడుగు సాంప్రదాయం మనకు ఓ బలమైన సందేశం ఇస్తుంది. మారుతున్న కాలంలో మనసులు మారిన విలువలు మాత్రమే అలాగే నిలవాలని. ఈ అలంకరణ పరస్పర గౌరవం, సమాన హక్కుల ప్రతీకగా ఉంటుంది. వధూవరులు ఒకరి దుస్తులు ఒకరు ధరించడం ద్వారా వారి మధ్య అవగాహన, ఐక్యత, బాధ్యతలు పంచుకోవడంపై నొక్కి చెప్పే ప్రకటనలా మారుతోంది. ఇది మహిళల, పురుషుల మధ్య ఉన్న సామాజిక విభజనలకు వ్యతిరేకంగా నిలబడి ఇద్దరికీ సమాన బాధ్యతలు అనే సందేశాన్ని అందిస్తుంది. ఇవి చూసిన వారికి నవ్వుగా కనిపించవచ్చు, కానీ ఇందులో దాగున్న ఆలోచన ఒక గొప్ప సంబంధానికి బలమైన పునాది వేస్తుంది. ఈ ఆచారాన్ని పాటించిన జంటలు త్వరగా సంతానం పొందుతారని గ్రామస్తులు నమ్మకం. ఇదే కాక దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందన్న విశ్వాసం కూడా ఉంది. కుటుంబంలో శాంతి, సంపత్తి, ఆరోగ్యం కలగాలన్న ఆరాటం ఈ విధానం వెనుక ఉంది. పూజలు, సాంప్రదాయాలన్నీ ఈ లక్ష్యంతోనే జరుగుతున్నాయి. ఇది కేవలం భౌతిక జీవితానికే కాక మానసిక ప్రశాంతతకు మార్గదర్శిగా నిలుస్తుందని చెప్తున్నారు. ఈ ఆచారం దరిమడుగు ప్రజల జీవన విధానంలో భాగమై ఉంది. ఇది వారికి ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, సామాజిక ఐక్యతను బలోపేతం చేసే విధానం కూడా. ఇలా పెళ్లిళ్లలో ప్రత్యేకత ఉండటం వల్ల గ్రామ సమాజం క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని కొనసాగిస్తుంది. ఇలాంటి పెద్దల నుంచి యువత వరకు ఈ విధానం మీద గౌరవం ఉండడం వల్ల అది తరతరాలుగా కొనసాగుతుంది. ఇది పుట్టిన బంధాన్ని బలంగా పునరుద్ధరించడమే కాక సంఘాలలోనూ మంచి అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. ఈ పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆధునిక యుగంలోనూ తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తున్న యువ జంటలు ప్రశంసనీయం. సాంప్రదాయం, ఆధునికత మధ్య సమతుల్యత సాధించడంలో ఈ గ్రామం ముందు వరుసలో ఉంది. టెక్నాలజీ వచ్చినా, కొత్త ఆలోచనలు వచ్చినా తమ మూలాలను మరచిపోకుండా ఈ ప్రాంత ప్రజలు తమ ఉనికిని కొనసాగిస్తున్నారు. సాంప్రదాయాలు పాటిస్తూ సామాజిక విలువలు ఎలా నిలబెట్టాలో దారిమడుగు గ్రామం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ రావు అయితే అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి రామ్మోహన్ రావు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫాతిమా. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో ఈ జూలై 30వ తేదీన జరిగిన వివాహ వేడుకలో ఓ వింత ఆచారం అయితే చోటు చేసుకుంది. ఈ దరిమడుగు మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన గుమ్మ వెంకటనారాయణ గంగమ్మల కుమారుడు నాగార్జున వివాహం ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి చెందిన సుమిత్రతో జరిగింది. ఈ వివాహంలో దరిమడుగు గ్రామానికి చెందిన గుమ్మ వెంకటనారాయణ గంగమ్మల పూర్వీకుల ఆచారము
ఆచారం ప్రకారం బోయలపల్లి పూర్వీకుల ఆచారం ప్రకారం జరిగింది. అనంతరం ఈ పూర్వీకుల ఆచారం ప్రకారం జరిగింది. ఈ పెళ్లి అనంతరం వధువు వరుడు బట్టలు ధరించి అలంకరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న నాగుల పుట్ట వద్దకు వెళ్లి పూజలు నిర్వహించారు. ఇలా చేయటం వల్ల ఆ దంపతులకు త్వరగా సంతానం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని వారి నమ్మకం. అదేవిధంగా ఈ ఆచారంలో బుల్లావులను ఊరేగిస్తూ ఒక తిరునాళ్ళలాగా జరిగింది. ఇది ఇలా చేయటం వల్ల ఆ కుటుంబం అంతా కొన్నేళ్ల పాటు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో కలకాలం హాయిగా ఉంటారని వారి నమ్మకం. ఇలానే ఇది దరిమడుగు మండలం మరియు ఇలానే ఇదివరలో పెద్దారవీడు మండలంలో కూడా జరిగిందని సమాచారం. రామ్మోహన్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఆచారాలు అన్నది అంటే వివాహం సమయంలో ఒకరి దుస్తులు ఒకరు వేసుకోవడం వల్ల అసలు ప్రత్యేక ఏంటి, అసలు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు? ఇలా చేయటం వల్ల ఆ కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో వాళ్ళ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగి సుఖ సంతోషాలతో ఉంటుందని ఒక ఆచారం, ఒక నమ్మకం అయితే బలంగా ఉంది ఫాతిమా. నిలబెట్టుకునేందుకే ఈ ఆధునిక యుగంలో కూడా వాళ్ళ ఈ ఆచారం పాటించడం వల్ల సుఖ సంతోషాలతో వాళ్ళకు పుట్టే పిల్లలు త్వరగా పుట్టి వాళ్ళు కూడా ఆరోగ్యవంతముగా ఉంటారనే ఒక నమ్మకము, ఒక విశ్వాసం అయితే ఆ కుటుంబంలో కలిగి ఉండటం వల్ల ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు ఫాతిమా. ఇప్పుడు ఈ సాంప్రదాయం వల్ల లింగ సమానత్వం అన్నది ఎలాగా అంటే ప్రత్యేకంగా ఎందుకు తీసుకుంటున్నారు? ఇలా చేయడం వల్ల అసలు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటారు? ఇలా చేయడం వల్ల ఆ కుటుంబంలో ఆరోగ్యం కానీ సుఖ సంతోషాలు కానీ ఉంటాయని వాళ్ళకు ప్రగాఢ నమ్మకం. వాళ్ళకు పుట్టే పిల్లలు త్వరగా పుడతారని, అలాగే ఆ కుటుంబానికి ఎలాంటి హాని కలగకుండా ఆ నాగులమ్మ తల్లి కాపాడుతుందని ఆ బొల్లావును ఊరేగిస్తూ అదొక ఆచారము లాగా వాళ్ళ కుటుంబం ఒక సాంప్రదాయం లాగా వాళ్ళు పాటిస్తుంటారు. ఈ అలంకరణ అసలు ఈ ప్రక్రియ సమాన హక్కుల ప్రతీకగా అసలు ఎలా మారింది? ఇది వాళ్ళకి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. అప్పట్లో పూర్వీకులు కూడా సమానము అనే లింగ మార్పిడి లేకుండా ఇద్దరు ఒకే సమానం అనే ఒక భావనతో ఇది ఆ పూర్వీకులు తలపెట్టారు. దాన్ని ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఒక భేదాభిప్రాయాలు అయితే ఎలాంటి భేదాభిప్రాయాలు అయితే ఉండేందుకు వాళ్ళ యొక్క జీవన విధాన శైలిలో మార్పులు రాకుండా ఆధునిక యుగంలో కూడా పాత తరం వారు పాటించిన విధానాలనే పాటిస్తూ ఉండటం వల్ల వాళ్ళకు ప్రగాఢ నమ్మకం, ఆ కుటుంబానికి ఎలాంటి హాని జరగదు, ఆ నాగులమ్మ తల్లి కాపాడుతుంది అనే ఒక ప్రగాఢ నమ్మకం, విశ్వాసం ఫాతిమా. ఇప్పుడు ఈ విధానం అన్నది సామాజిక మార్పుకు ఒక విధంగా ప్రేరణగా మారుతుందంటారా? ఎస్, మారుతుంది. ఆ కొంతమంది దీన్ని చూసిన వారు అవగాహన కలిగించుకొని అలా మారే అవకాశం ఉన్నాయి ఫాతిమా. ఇది శాంతి, ఆరోగ్యం, సంపత్తి కోసం జరిగే పూజలపై గ్రామస్తులు దృక్పథం ఏమిటి అసలు? ఆ గ్రామస్తులు అయితే వాళ్ళకి కొత్తగా ఏమి లేదు. ఇది వాళ్ళ ఆచారము, ఆ గ్రామంలో ఎప్పటి నుంచో జరుగుతున్న ఆచారము కాబట్టి ఆచారం ప్రకారం చేసుకుంటున్నారు. ఇది చేసుకోవడం చాలా మంచి పద్ధతి అనే ఒక ఆలోచనలో గ్రామస్తులు ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి కానీ వాళ్ళ పుట్టబోయే పిల్లలకు కానీ ఎలాంటి హాని కలగకుండా కలకాలం సంతోషంగా ఉంటారనే గ్రామస్తుల ఆలోచన కూడా అలానే ఉంది. వధూవరుల దుస్తులు మార్పు వెనుక ఉన్న ఆలోచన ఏంటి అసలు? వధూవరుల దుస్తులు మార్పు వెనుక అంటే లింగ మార్పిడి అనేది లేకుండా వాళ్ళ ఇద్దరు కలయికకు ఒక ప్రతిబింబంగా ఉంటుందనే ఒక ఆలోచనతో ఆ మార్పు చేశారు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు.